విశ్వాసం కథ. రచన త్రిగుళ్ళ లక్ష్మీ శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. అమ్మా, నేనిక నుండి కాలేజీ మానేస్తున్నాను. నాకు కాలేజీలో పరువు పోతోంది అంటూ రుసరుసలాడుతూ చేతిలో ఉన్న పుస్తకాలను విసిరేసింది స్వాతి. అయ్యో, ఏమైంది చెల్లి? ఎందుకంత మీద కోపంగా ఉన్నావు? ఎవరేమన్నా అన్నారా? చెప్పు, వాడెవరైనా సరే మక్కెలు విరిచేస్తాను. నా చెల్లి జోలికి వచ్చిన వాడెవరైనా చూస్తూ ఊరుకోను. చేతిలో సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు స్వాతి అన్న సాగర్. ఏమైంది? ఎందుకిట్లా కోపంగున్నారు? ఏం జరిగిందో ఏమో. చూడు స్వాతి, ఆడపిల్లకు చదవద్ది అంటే విన్నావా? అందుకే నెత్తి నోరు మొత్తుకొని మీ నాన్నతో చెబితే వింటేనా? వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయమని చెప్తే వింటాడా ఏమన్నా? అంటూ ముక్కును ఎగబీలుస్తూ వచ్చింది మంగమ్మ. అబ్బా అమ్మ, మొదలుపెట్టావా నీ దండకం? నాకేం జరగలేదు. మీ ఆయన వల్లే నాకు కాలేజీలో తల కొట్టేసినట్లు అవుతోంది. అందుకే నేను కాలేజీ మానేసి నీలాగే ఇంట్లో గిన్నెలు కొడుకుంటూ కూర్చుంటాను. తల్లి మీదకు గయ్యన లేస్తూ అంది స్వాతి. ఏందే నువ్వు మాట్లాడేది? మీ నాన్న కోసం నువ్వు కాలేజీ మానేస్తావా? మీ నాన్న కాలేజీ దగ్గరకు వచ్చిండా? వద్దయ్యా, నువ్వు ఈ పని మానేయమని చెబుతూనే ఉండా. నువ్వుండు, మీ నాన్న రాని నే అడుగుతా. బిడ్డ తల నిమురుతూ అంది మంగమ్మ. పో అమ్మా, నీకేం తెలియదు అంది బొంగుమూతి పెడుతూ స్వాతి. అది కాదు చెల్లి, ఏమైందో చెప్పకుండా నువ్వు కోపగించుకుంటే ఎలా తెలుస్తుంది చెప్పు అన్నాడు సాగర్. అది కాదనయ్యా, నిన్న మా స్నేహితురాలు గుడికి వెళ్ళిందట. అక్కడ నాన్న అడుక్కోవడం చూసిందట. ఈరోజు కాలేజీలో అందరి ముందు చెబుతూ ఉంటే నాకు తల కొట్టేసినట్టయింది తెలుసా. రేపటి నుండి అందరూ నన్ను ఎంత హేళన చేస్తారో, అసలు వాళ్ళ ముఖాలు చూడాలంటేనే నాకు ఏడుపు వస్తోంది. చెబుతూనే బోరుమని ఏడ్చేసింది. అంతేకాదురా స్వాతి, నాకు వచ్చే నెలలో గ్రాడ్యుయేషన్ ఉంది. అప్పుడు అందరూ తల్లిదండ్రుల్ని పిలుస్తారు. నేను మన అమ్మా నాన్నలను ఎలా పిలవాలో నాకు అర్థం కావడం లేదు. నాన్న గురించి అందరికీ తెలిసిపోతుంది. నేను 10 మందిలో తలెత్తుకోగలనా? రేపు ఉద్యోగ ప్రయత్నం చేయాలన్న భయంగా ఉంది. నాన్న గురించి తెలిసిన వాళ్ళెవరూ నాకు ఉద్యోగం ఇవ్వరు. సాగర్ బాధపడుతూ చెప్పారు. అయ్యో, దీనికోసమా మీరింత బాధపడుతున్నారు? బిడ్డ, మీ నాన్న నేను నీ కాలేజీ ఫంక్షన్కు రాకుండా ఉంటే సరిపోతుంది. నువ్వు ఇంటికి వచ్చినాక ఫోటోలు చూపెట్టి చాలు కొడుక అంది బాధపడుతూ. నీకేం, ఇంట్లో కూర్చొని నువ్వు బాగానే చెబుతావు. చదువు చదివినుంటే తెలిసేది ఆ ఫంక్షన్ అంటే ఏంటో. చీచీ, మన పరిస్థితి ఎవరికీ రావద్దు. డబ్బులుండగానే సరిపోతుందా? ఏ లోటు లేకుండా పెరిగాము. అనుకున్నవి అనుకున్నట్లు నెరవేరుతాయి. కాకపోతే నాన్నతోనే వచ్చింది ఈ చిక్కంతా. కనీసం ఇప్పుడైనా బయట తిరగకుండా ఇంటి పట్టున ఉండి ఉంటే మనకు ఎలాంటి బాధ ఉండేది కాదు. మీ నాన్న పలానా అంటే తల కొట్టేసినట్లు అవుతుంది. గయ్యమని లేచాడు తల్లి మీదకు. అమ్మా, అసలు ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావే? లోకంలో మనుషులే కరువైనట్టు ఈయనే దొరికాడా నీకు? ముఖమంతా చేదు మాత్రం మింగినట్లు పెట్టుకుని తల్లిని అడిగింది. ఏం చెబుతానే తల్లి నా బాధ? ఆ కాలంలో ఆడపిల్లకు పెళ్లి చేయడమే గగనం. నాకు తల్లి తండ్రి లేరు, దిక్కులేని దాన్ని కదా. అందుకే ఈయనకు కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళు. మీ నాన్నను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆయనతో బయటకు పోవాలంటేనే నామోషిగా ఉండేది. నేను ఎటు పోవాలన్నా ఒక్కదాన్నే పోయేదాన్ని. ఆయన వస్తానంటే నేను మానుకునేదాన్ని. ఆయన్ను కాదంటే నాకు నిలవనీయడం ఉండదని తెలిసి ఎలాగోలా సర్దుకుపోయాను. దేవుడి దయ వల్ల రత్నాల్లాంటి పిల్లలు. మిమ్మల్ని చూసుకుని అన్నీ మర్చిపోయాను. మీ నాన్నకు ఆ కుష్ఠరోగం తప్ప మనిషి చాలా మంచివాడు. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే మంచి మనసుందమ్మా ఆయనకు. మనం దేనికి కష్టపడకూడదని ఎండనక వాననక డబ్బు సంపాదిస్తున్నాడు చెప్పింది మంగమ్మ. సరే, నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు చాలా డబ్బుంది కదా. ఇక బిచ్చపు బతుకు మానేస్తే మా పరువు నిలబడుతుంది. రేపో మాపో నాకు మంచి ఉద్యోగం వస్తుంది. చెల్లి చదువైపోతే దానికి ఉద్యోగం వస్తుంది. ఇంకా ఆయన్ని కష్టపడడం మానేయమని చెప్పు. తల్లి మాటలకు అడ్డు వస్తూ అన్నాడు. మనకున్న ఇళ్ల కిరాయిలతోటే దర్జాగా బతకచ్చు. నీ ఉద్యోగం నా ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన పనే లేదన్నయ్యా. అయినా ఆయన మొండితనం వదలడు. ఈరోజు రాని, వచ్చాక అటో ఇటో తేల్చుకుంటాను. తను ఈ పని మానేస్తేనే నేను ఇంట్లో ఉంటాను. లేదంటే నా వాటా నాకు ఇచ్చేస్తే పోయి ఎక్కడైనా బతుకుతాను ఉక్రోషంగా అంది స్వాతి. స్వాతి, అంత మాటనికే
మీరు ఇల్లు విడిచి వెళ్ళిపోతే మా గతేం కాను? రేపు మమ్మల్ని ఎవరు చూస్తారు? నేను మీ నాన్నతో మాట్లాడి ఆయన్ని బయటికి రాకుండా చూస్తాను. మీ నాన్నతో గొడవకు దిక్కండి. ఆయన కోపంలో ఏమంటాడో ఏమో. స్వాతిని బతిమాలింది. ఇక సాయంత్రం వరకు ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారు. తండ్రి వచ్చి అటో ఇటో తేల్చే వరకు కోపావేశాలు తగ్గట్టుగా లేవు ఎవరిలో. మంగమ్మకు అటు మింగలేక కక్కలేక అన్నట్లు ఉంది పరిస్థితి. పిల్లలకు అసలు విషయం చెబితే నిజంగానే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు. చెప్పకపోతే ఆయనేమో తనకు బతుకునిచ్చిన వృత్తిని మానుకోను అంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి తలనొప్పితో పడుకుండిపోయింది. పొయ్యిలో పిల్లి లేవలేదు. అందరి కడుపులో ఆకలి దంచుతోంది. మంచి ఆకలి మీద వచ్చాడు రాజయ్య. మంగ, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెడతావా? ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను అంటూ గబగబా స్నానం ముగించుకొని తెల్లటి లుంగి తెల్లటి బనీను వేసుకొని దొరలా వచ్చి, ఇదేంటి ఇంట్లో ఎవరూ లేనట్టుంది, చప్పుడు లేదు, లైట్ కూడా వేసుకోలేదు అంటూ లైట్లన్నీ వేశాడు. భర్త గొంతు విని లేచి వచ్చింది మంగమ్మ. అయ్యో నామకి మండిపోను, పాపం ఆయన ఆకలితో వస్తాడని తెలిసి కూడా వంట చేయలేదనుకుంటూ గబగబా బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి భర్తకు ఎలా చెప్పాలా అని ఆలోచించసాగింది. ఏమిటే మంగ, అట్లా బీరిపోయావేంటి? నీ కళ్ళేంటి అంతలా వాచిపోయాయి? లైట్ కూడా వేసుకోకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? పిల్లలు రాలేదా ఇంకా? ఏమైంది మాట్లాడకుండా అలా చూస్తున్నావు? పరధ్యానంగా చూస్తున్న భార్యను చూస్తూ అడిగాడు రాజయ్య. అదేం లేదయ్యా, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. పిల్లలు వాళ్ళ గదిలో ఉన్నట్లున్నారు. ఆకలేస్తుందేమో అడగడమే మర్చిపోయాను. ఉండండి, వాళ్ళను పిలుస్తాను అంటూ వెళ్ళబోయింది మంగమ్మ. మంగ, ఇలా చూడు నా వైపు. నువ్వు అబద్ధం చెబుతున్నావని నీ కళ్ళను చూస్తేనే తెలుస్తుంది. చెప్పు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నేను చెబుతానన్నా, అమ్మ చెప్పదని తెలుసు. అన్నయ్య, నువ్వు చెబుతావా నేను చెప్పనా? ఆవేశం ఆపుకోవడం స్వాతి వల్ల కావడం లేదు. చెల్లి నువ్వాగు, అమ్మ చెబుతానంది కదా. అమ్మ, అలా చూస్తూ నిల్చున్నావేంటి? నాన్నతో చెప్పు. తల్లివైపు చూస్తూ అన్నాడు సాగర్. బాబు, మీ నాన్న ఆకలి మీద వచ్చాడు. అందరం తిన్న తర్వాత నేను మీ నాన్నతో మాట్లాడతాను. నేను చెప్పినా కదా, మీరన్నట్లే చేస్తాను. తండ్రి పిల్లలకు ఎక్కడ గొడవైపోతుందోనని భయపడసాగింది మంగమ్మ. ఏమిటి మంగ, వాళ్ళేదో అడగాలంటున్నారు, అడగని. ఎందుకు వాళ్ళని ఆపుతున్నావు? పర్వాలేదు, తినుకుంటూ మాట్లాడుకుందాం రండి బాబు, ఆప్యాయత నిండిన స్వరంతో పిలిచాడు రాజయ్య. అయ్యో ఏం లేదు, ముందు తినడం అయిన తర్వాత నేను చెబుతాను. స్వాతి రా, తిన్న తర్వాత నేను మీ నాన్నతో మాట్లాడతాను అంది కళ్ళలో భయం తొలగించలాడుతూ ఉంటే. అదేం కుదరదు, ఇప్పుడే ఏదో ఒకటి తేలిపోవాలి. భీష్మించుకొని కూర్చుంది స్వాతి. మంగ నువ్వుండు, నేను అమ్మాయితో మాట్లాడతాను. అమ్మా స్వాతి, ఏంటో నాతో చెప్పు తల్లి, నువ్వేమనుకుంటున్నావో అడుగు. స్వాతి దగ్గరకు వచ్చి తల నిమురుతూ అడిగాడు. మీరు మా పరువు తీయడం ఆపుతారా లేదా? మీకు మీ వృత్తి కావాలనుకుంటే మా వాటా మాకు పంచివు. నీకు దూరంగా వెళ్ళిపోయి హాయిగా బతుకుతాం. మేము నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. నీ గురించి తెలిసిన వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే నాకు ఎంత నామోషిగా అనిపించిందో తెలుసా? మా స్నేహితులందరూ నన్ను ఒక అంటరాని దానిలా చూస్తూ ఉంటే భరించుకోలేక చచ్చిపోవాలనిపిస్తోంది చెప్పింది స్వాతి ఏడుపు గొంతుతో. అవును నాన్న, రేపు నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా కనిపిస్తూ లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నా గురించి, నా కుటుంబ నేపథ్యం గురించి అడుగుతారు. నేను మీ గురించి చెప్పాననుకోండి, మెడబట్టి నన్ను బయట గెంటి వేస్తారు. అప్పుడు నేను కూడా మీలాగే ఒక చిప్ప పట్టుకొని అడుక్కోవడం తప్ప ఇంకేం చేయలేను. తండ్రి వైపు కోపంగా చూస్తూ అన్నాడు సాగర్. ప్రశాంతంగా పిల్లల మాట విని చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తున్న భర్తను చూసేసరికి మంగమ్మకు ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. ఏంటయ్యా, పిల్లలు అంత ఘనం బాధపడుతూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా? ఇన్నేళ్ల నుండి సంపాదిస్తున్నావు. మనకు కావాల్సిన దానికంటే 10 డబ్బు కూడబెట్టావు చాలదా? ఇప్పటికైనా ఆ బిచ్చమెత్తుకునే పద్ధతి మానేస్తే పిల్లలకు సంతోషం కదా. నేనంటే దిక్కుముక్కు లేనిదాని గనుక నీ మొగుడు బిచ్చగాడు పుష్టివాడు అన్నా భరించుకున్నా ఎన్నాడు. ఇప్పుడు పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. నలుగురిలో వాళ్ళ పరువేం కాను. తండ్రిగా ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్లా? అవునులే, కడుపును పెట్టిన బిడ్డలైతే ఆలోచించేవాడివి. ఆవేశంతో అంటున్న మంగమ్మ టక్కున ఆపేసి పిల్లల వైపు చూసింది భయపడుతూ. తల్లి మాటలు అర్థం కానట్టుగా చూస్తున్నారు వాళ్ళు. మంగ, ఇక ఆపుతావా నీ వాగుడు? ఏమన్నావు? కడుపున పుట్టిన పిల్లలైతే ఆలోచించేవాడినా అని కదా? ఏమయ్యా, నేను ఏదో తొందరలో నోటికొచ్చింది అన్నాను. మంగ, ఇంత దూరం వచ్చింది కనుక అసలు విషయం చెప్పకపోతే
రేపు వీళ్ళ జీవితాలు బాగుపడకపోతే దానికి నేనే బాధ్యుడవుతాను. ఏమ్మా, నా వల్ల నువ్వు నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను కదా అన్నావు. అంటే చాటుగా నేను ఎలా సంపాదించానో తెలియక్కర్లేదు, కానీ నీ తండ్రి ఒక బిచ్చగాడని తెలియకూడదు, అవునా? నువ్వు కాలు కింద పెడితే ఎక్కడ మట్టి అంటుతుందోనని నీకోసం ఇంత పెద్ద బగళ కట్టి తివాచీ పరిచి దానిమీద నిన్ను నడిపించాను. ఎందుకో తెలుసా? నిన్ను నా ఇంటి మహాలక్ష్మి అనుకున్నాను గనుక. నువ్వు దేనికి బాధపడకూడదని నీకోసం అహర్నిశలు కష్టపడాలనుకుని ఇంత డబ్బు సంపాదించాను. కానీ ఈరోజు మీ నాన్న రూపం నీకు మెంగుడు పడ్డం లేదు, అవునా? కూతురు వైపు చూస్తూ అడిగాడు. ఏంటయ్యా ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఇంటి పట్టున ఉంటే చాలంటున్నారు పిల్లలు, బాధతో అంది మంగమ్మ. మంగ, నువ్వు మాట్లాడుకు, ఇది నాకు వాళ్లకు వచ్చిన సమస్య గట్టిగా చెప్పాడు రాజయ్య భార్యతో. ఏరా, నిన్ను చదివించింది రేపు బిచ్చబెత్తుకోవడానికి అనుకున్నావా? చూడు, పుట్టుకతోనే అందరూ మేధావులైపోరు. బడాబడా శ్రీమంతులందరూ సక్రమంగా సంపాదించిన డబ్బుతోనే చదువుకున్నారు అనుకుంటున్నావా? ఏం వాళ్ళు ఆలోచించడం లేదా నీలాగా కుటుంబ పరువు ఏమవుతుందోనని? ఎవరికీ అన్యాయం చేయకుండా న్యాయంగా నా చేతుల కష్టం చేస్తూ నేను సంపాదించడం మీకు పరువు తక్కువగా కనిపిస్తోందా? నన్ను మీలాగా చదివించేవారుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు రోగం ఉందని తెలిసి మా వాళ్ళు నన్ను రోడ్డున పడేసినాడు నాకు కడుపు నింపింది ఈ వృత్తే. నన్ను కడుపున పెట్టుకుని చూసింది ఈ యాచనే. అదే లేకపోయింటే ఈరోజు మీరుండేవాడు కాదు, నేనుండేవాడిని కాదు. చెప్పడం ఆపి భార్య వైపు చూశాడు. ఆమె అప్పటికే నోటికి కొంగు అడ్డు పెట్టుకుని కుమిలిపోతోంది. అయిపోయింది, పిల్లలు తమను విడిచి వెళ్ళిపోతారు అని. అవును నాన్న, అదంతా గడిచిపోయేది కాలం. అది తలుచుకుంటూ ఇంకా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు హాయిగా ఉండు, మేము సంపాదిస్తాం. కనీసం మాకు ఉద్యోగాలు పెళ్ళి అయ్యే వరకైనా నువ్వు ఈ పని మానేయి అంది స్వాతి. అంటే నేను ఈ పని మానేస్తే మీరు పరువుగా ఉండగలరు అంటావు. అప్పుడు మీ నాన్న ఏం చేస్తుంటారు అని అడిగితే, ఏం లేదు, కుష్ఠరోగంతో తిని పడుకుంటాడు అని చెబుతావా, లేక మా నాన్నే లేడు అని చెబుతావా? నవ్వుతూ అడిగాడు. నాన్న, ఏమిటా మాటలు? చదువు సంధ్యలు సంస్కారం లేని మీకు ఏం చెప్పినా అర్థం కాదు. ఇదంతా కాదు గాని మా వాట మాకు పంచివు. మేమెక్కడికన్నా వెళ్ళిపోయి హాయిగా బతుకుతాం. మీరెలాగూ బారనని తెలుసు ఉక్రోషంతో అన్నారు పిల్లలు. అవునమ్మా, నేను మీ అంత చదువుకోలేకపోయినా నా జీవితాన్ని బాగా చదివిన వాణ్ణి కనుకే మీరిద్దరూ నాలాగా అనాథులు కావద్దనే మిమ్మల్ని నా బిడ్డలుగా పెంచాను. సంస్కారవంతుణ్ణి అనుకునే మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. అందుకు నాకు చేతనైన పని చేసి మిమ్మల్ని ఎంతో ఎత్తులో కూర్చోబెట్టాను. చూడు, అందుకు నాకు చదువు సంధ్యలు లేవనే చెప్పావు. దిక్కులేని మీ అమ్మను చేరదీసి పేరుకే తాళికట్టిన భర్తగా ఉంటూ పిల్లల కోసం అలవటిచ్చే ఆమె కోసం రోడ్డున పడిన మిమ్మల్ని తీసుకువచ్చి మీ అమ్మను తల్లిని చేసిన నేను సంస్కారం లేనివాణ్ణి, అవునా? సంఘంలో నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే ప్రతి తండ్రి ఆశపడ్డట్లు నేను ఆశపడ్డాను. ఇంత డబ్బు ఉన్నా నా ఉనికి కారణమైన నా జీవన విధానాన్ని, నా విశ్వాసాన్ని నేను వదులుకోలేను. ఎన్నో ఆటుపోట్లు చవిచూసిన వాణ్ణి. మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఆహా, మీరేం భయపడకండి. ఉత్త చేతులతో మిమ్మల్ని పంపించను. మీకు రావాల్సిన వాటాలు మీ అమ్మతో సహా రాసిపెట్టాను. నా జీవిత చరమాంకం వరకు నేను ఇలాగే బతుకుతాను అంటూ గబగబా లేచి వెళ్ళి బీరువాలో దాచిన వీలునామా కాగితాలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. నాన్న, మీరు చెబుతున్నది నిజమా? అమ్మా, నాన్న చెప్పింది అబద్ధమని చెప్పమ్మా. డబ్బులో పుట్టి పెరిగామన్న గర్వంతో మేమేం మాట్లాడుతున్నామో మాకు తెలియలేదు. నాన్న, మంచి మనసుతో మీరు మమ్మల్ని చేరదీయకుంటే మేము ఏ అనాథాశ్రమంలోనో రోడ్డు పక్కన బిచ్చమెత్తుకుంటూనో బతికేవాళ్ళం. తరచుకుంటేనే భయంగా ఉంది నాన్న ఆ జీవితం. నాన్న, మమ్మల్ని క్షమించండి. డబ్బు గర్వంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాం. తండ్రి కాళ్ళ మీద పడిపోయారు ఇద్దరు. వాళ్లే కాదు, నన్ను కూడా క్షమించవయ్యా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ మనస్సు గుర్తించలేక కళ్ళు మూసుకుపోయి నిన్ను చిన్నచూపు చూశాను. మాకు కావాల్సింది డబ్బే అనుకున్నాం, కానీ ఆ డబ్బు సంపాదిస్తున్న మనిషికి ఒక మనస్సు ఉంటుందని, మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడని తెలుసుకోలేకపోయాం. నాకు ఏ డబ్బు అవసరం లేదయ్యా, నేను నీతోనే ఉంటాను, నన్ను విడిచి వెళ్ళొద్దు అంటూ భర్త చేతులు పట్టుకొని బతిమారింది మంగమ్మ. మంగ, ఇన్నాళ్ళుగా మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఎదురు చూశాను. మీకు నేను సంపాదించిన డబ్బు కావాలి కానీ నాతో పని లేదని తెలుసుకున్నాను. ఏ వృత్తితో ఇంతవాణ్ణి అయ్యానో ఈనాడు అదే మీకు తలవంపురుగా అవుతుందని అనుకోలేదు. మీరు పరువుగా బతకాలనుకున్నారు కదా, అందుకే మీకు కావాల్సినంత డబ్బుని ఇస్తున్నాను. మీరు గొప్పగా బతకాలన్నదే నా ఆశ. పిల్లల తల నిమురుతూ చెప్పాడు.
నాన్న, మాకే డబ్బు వద్దు. మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళాం. మేము మీతోనే ఉంటాం. కావాలంటే మేము మీతో వస్తాం నాన్న. మమ్మల్ని వేరు చేయొద్దు. అమ్మ, మీరు అందరం కలిసే ఉందాం తండ్రిని ప్రాధేయపడుతూ అడిగారు. ఏమ్మా, మీరు నాతో వస్తారా? అంటే మీరు నాన్నగా ఈ వృత్తిని చేస్తారా? తప్పమ్మా, అలాంటి మాటలు మీ నోటితో రావద్దు. ఏ జన్మబంధమో మనందరం ఒకే గూట్లో చేరాం. కడుపును పుట్టిన పిల్లలు కాకపోయినా మిమ్మల్ని కన్న తండ్రిగా చూసుకున్నాను. మీరు కష్టపడుతుంటే ఈ తండ్రి భరించుకోగలడా? మీ తప్పు మీరు తెలుసుకున్నారు. నాకది చాలు. మనందరం కలిసే ఉందాం. సరేనా? ఏమంటావు మంగా, నీకు ఇష్టమేనా? అడిగాడు భార్య వైపు చూస్తూ. ఏమయ్యా, నీకు ఇంకా నా మీద అనుమానంగానే ఉందా? ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. ఇక నుండి నీ భార్యగా సంతోషపడతాను. నిన్ను నా ప్రాణంగా చూసుకుంటానయ్యా అంది అతని కాళ్ళ దగ్గర కూర్చుంటూ. మంగ, ఇంత అపురూపమైన వరమిచ్చిన ఆ దేవుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అమ్మా స్వాతి, బాబు సాగర్, ఇక నుండి మీ నాన్న మీకు తరవంపులు రాకుండా చూసుకుంటాడు. మీరు గొప్పవాళ్ళు కావడమే నా కోరిక అంటూ పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు ఆప్యాయంగా. రెక్కలు రాని పక్షుల తండ్రి హృదయంలో తల దాచుకున్నారు ఇద్దరు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.